విజయవాడ నగర నడిబొడ్డులో ఉన్నటువంటి సామాజిక న్యాయ మహాశిల్పం అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం పట్ల అంబేద్కర్ వాదులంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. ఎవరైతే దాడికి పాల్పడ్డారో, ఎవరైతే అంబేద్కర్ గారి విగ్రహాన్ని ధ్వంసం చేసే ప్రయత్నం చేశారో వారందరినీ చట్ట ప్రకారం శిక్షించాలని కోరుతున్నారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఎమ్మెల్సీ వరద కళ్యాణ్ ఉన్నారు. మాట్లాడదాం. మేడం, ఈ దాడిని ఏ విధంగా చూడాలి? రాజ్యాంగ నిర్మాత విగ్రహానికే రాష్ట్రంలో రక్షణ లేకుండా పోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది చాలా దారుణం అండి. ఎందుకంటే అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పం మీద దాడి చేయడం అంటే ఇది ఖచ్చితంగా ప్రజాస్వామ్యం మీద దాడిగా భావించాలి, ఒక రాజ్యాంగ వ్యవస్థపై చేసిన దాడిగా భావించాలి, అలాగే అంబేద్కర్ ఆశయాలు ఆలోచనల మీద చేసిన దాడిగా భావించాలి. అసలు ఈ దాడులు అనేవి పరాకాష్ఠకు చేరాయి అనడానికి ఉదాహరణే ఈ అంబేద్కర్ విగ్రహం మీద చేసిన దాడిగా భావిస్తూ ఉన్నాను. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. చూస్తే గతంలో ఇప్పటి వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద దాడులు చేస్తూ ఉన్నారు. తర్వాత మహిళల మీద అత్యాచారాలు, హత్యలు చేస్తూ ఉన్న పరిస్థితి. ఇప్పుడు ఏకం మేధావి అలాంటి అంబేద్కర్ గారు అదొక మాన్యుమెంట్, అసలు భావితరాలకు స్ఫూర్తిగా ఉండడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు కట్టించారు. దాని మీద దాడి చేశారు అంటే ఎంతగా దిగజారిపోతున్నాయో వ్యవస్థలు అర్థం చేసుకోవచ్చు. అసలు మన ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా, ఎటు వెళ్తుంది మన రాష్ట్రం అనేసి భయం కలిగించేట్టుగా ఇక్కడ పరిస్థితులు ఉన్నాయి. ఈ అంబేద్కర్ స్టాట్యూ అనేది మన రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం. దీన్ని ఎందుకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కట్టించారు అంటే భావితరాలకు అంబేద్కర్ గారి ఆలోచనలు, ఆశయాలు తెలియాలి, భావితరాలు వాటిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్ళాలి అనే ఉద్దేశంతో అంత పెద్ద మాన్యుమెంట్ని కట్టించడమే కాకుండా లైబ్రరీని, అలాగే మ్యూజియంని కూడా అక్కడ ఏర్పాటు చేసి అంబేద్కర్ గారి జీవిత చరిత్రని భావితరాలకి తెలియజేయడం కోసం ఒక గొప్ప ఆశయంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు దాన్ని కట్టించడం జరిగింది. దాని మీద జగన్మోహన్ రెడ్డి గారి పేరుని వీళ్ళు తొలగించినంత మాత్రాన అంబేద్కర్ వాదుల మనసుల్లో దాన్ని ఎవరు కట్టించారు అనే విషయాన్ని వీళ్ళు తొలగించలేరు అని తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే దానికి ఫౌండేషన్ స్టోన్ వేసింది జగన్మోహన్ రెడ్డి గారు, దాన్ని కట్టించి ప్రారంభించింది కూడా జగన్మోహన్ రెడ్డి గారు. అదేం చంద్రబాబు నాయుడు గారు చేయలేదు. అసలు చుట్టూ దగ్గరలోనే సిపి ఆఫీస్ ఉంది, డీజీపీ ఆఫీస్ ఉంది, అలాగే తీసుకుంటే గవర్నర్ గారి బంగ్లా అన్నీ కూడా చుట్టుపక్కల ఉండి కూడా దానికి రక్షణ కల్పించట్లేదు అంటే అసలు ప్రభుత్వమే దానికి ప్రొటెక్షన్ అయితే మెయింటెనెన్స్ అంతా చేస్తూ ఉండి ఇలాంటి దాడి జరిగింది అంటే నిజంగా సమాజం సిగ్గుపడే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా ఎవరు దాడి చేశారో వాళ్ళని పట్టుకొని వాళ్ళని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. అలాగే ఆ విగ్రహానికి పూర్తి రక్షణ కల్పించాలి, అలాగే కేంద్ర ప్రభుత్వ బలగాలతో దానికి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. అసలు ఇది ఎవరో దుర్మార్గులు చేసిన దాడిలా కనిపించట్లేదు, ప్రభుత్వమే చేస్తున్న దాడిలా భావించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం చూసాం చంద్రబాబు నాయుడు గారు ముందు నుంచి కూడా దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అంటూ గతంలో మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సో దాన్ని బట్టి దళితులు అంటే చాలా చులకన భావం. అసలు ఇంత పెద్ద మాన్యుమెంట్ విజయవాడ నడిబొడ్డులో ఉంటే అతను ఒక్కసారి కూడా దాన్ని సందర్శించి నివాళులు అర్పించిన పరిస్థితి మనకు లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాల్సిన అవసరం పాలకుల మీద, అలాగే పోలీస్ వ్యవస్థ మీద ఉందని తెలియజేస్తూ ఉన్నాను. ఇలాంటివి రిపీట్ కాకూడదు. అలాంటి మాన్యుమెంట్ అయిన అంబేద్కర్ విగ్రహానికి ఖచ్చితంగా శాశ్వతమైన రక్షణ కల్పించేట్టుగా ఏర్పాట్లు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. సామాజిక పరంగా ఆధిపత్యాన్ని కొనసాగించేందుకే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని భావించవచ్చు. ఎందుకంటే విజయవాడలో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టాలని తలచిన రోజు నుంచి కూడా ఏదో ఒక అవాంతరాలు సృష్టిస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి దాడులకు పాల్పడడానికి ముందుగానే ప్రణాళిక చేసుకున్నట్టుగా కనపడుతుంది. ఎందుకంటే లైట్లన్నీ ఆఫ్ చేసి పోలీసులు కూడా అక్కడే ఉన్న ఎవరో మాట్లాడినటువంటి సిచ్యువేషన్. ఇది ఖచ్చితంగా ఒక కుట్ర, దీని వెనక ఒక భారీ కుట్ర ఉందని క్లియర్గా అర్థమవుతుంది. యాక్చువల్గా గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఆ ప్లేస్లో ఒక షాపింగ్ మాల్కి ఇద్దాము అనే ఆలోచనలో ఉన్నారని పేపర్లలో కూడా చదవడం జరిగింది. ఇప్పుడు జగన్ అన్న దానికి ఒక సామాజిక న్యాయవాది, సామాజిక న్యాయానికి పెద్దపీట వేసే వ్యక్తి అని అంబేద్కర్ గారి ఆశయాలు కొనసాగించడం కోసం ఇంత పెద్ద మాన్యుమెంట్ని, ఇంత పెద్ద విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేయడంతో దాన్ని తట్టుకోలేక ఇలాంటివన్నీ చేస్తూ ఉన్న పరిస్థితి క్లియర్గా అర్థమవుతుంది. ఒక చిన్నపిల్లడిని అడిగినా చెప్తాడు ఇది ప్రభుత్వం చేసిన కుట్ర, ప్రభుత్వం చేసిన దాడి అనే విషయము. అసలు సామాజిక న్యాయం అంటే తెలుగుదేశం పార్టీకి కానీ కూటమికి కానీ పెద్ద ఇంపార్టెన్స్ లేదు. కానీ జగనన్న ముందు నుంచి కూడా సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ వస్తూ ఉన్న పరిస్థితి మనం చూసాము. దాన్ని తట్టుకోలేక ప్రభుత్వమే చేసిన దాడిగా మేము భావిస్తూ ఉన్నాము.
ఇది మొత్తం మీద ఎవరైతే విగ్రహంపై దాడి చేశారో వారందరినీ పట్టుకుని చట్ట ప్రకారం శిక్షించాలని చెప్పి ఎమ్మెల్సీ వరద కళ్యాణి డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు దీని వెనక పక్కా ప్రణాళిక ప్రకారమే విగ్రహంపై దాడి జరిగింది కనుక ఖచ్చితంగా ప్రభుత్వం పాత్ర కూడా ఉందనే అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అప్పలరాజుతో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ నుంచి.